ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు చండీ యాగాన్ని నిర్వహించలే. ఇదే మొట్టమొదటిసారిగా నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. వారికి తోచినంత ఆర్థిక సాయాన్ని కూడా ఎందరో మంది చేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జాతరలాగా సాగుతున్న భక్తి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే కన్నులకు పండుగలా అనిపిస్తుంది. భక్తి మాటలు వింటుంటే మనసు ప్రశాంతతగా మారిపోతుంది. మీరు ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపించేలాగా మైమర్పిస్తున్నది ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం. నిల్చున్నవాడు నిల్చున్నట్టే చచ్చిపోతాడు, పడుకున్నవాడు పడుకున్నట్టే చచ్చిపోతాడు, మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నట్టు చచ్చిపోతాడు, తింటున్నవాడు తింటున్నట్టు చచ్చిపోతాడు. అంత ప్రమాదకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. చాలా ప్రమాదకరమైన రోజులు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న రోజులు చాలా మంచివి. అంతా విష్ణు సంబంధమైన రోగాలే. మీరు అనుకున్న కరోనా కూడా విష్ణు సంబంధంలో ఒక భాగం. అవే రోగాలు వస్తాయని మనకి ఎప్పుడో చెప్పింది, భవిష్య పురాణంలో చెప్పబడుతుంది. అంతా కూడా ఈ ప్రక్షాళన ఈ 10 నుంచి 20, 30 సంవత్సరాలు అంతా ప్రక్షాళన అయ్యి మళ్ళీ రాజరిక పరిపాలన వస్తుంది. మళ్ళీ ప్రజాస్వామ్య పరిపాలన అంతా కూడా నశిస్తుంది. ఓన్లీ మీరు 20 years అవ్వచ్చు, 20 years బిలో, 30 years బిలోనే పోతుంది నాకు తెలిసి. మొత్తం అంతా కూడా రాజరిక పరిపాలన రావడానికి సిద్ధంగా ఉంది. రాజరిక పరిపాలన మాత్రమే సాగుతుంది. ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి రాజు పరిపాలిస్తారు. మళ్ళీ అర్థమైందమ్మా? మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.